హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. మరి కోయంబత్తూరు నుంచి వాల్పరాయ్ వచ్చానండి. మరి వాల్పరాయ్లో మనం చూడవలసిన ప్లేసెస్ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనం ఏంటంటే యాక్చువల్గా ఈ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు వాల్పరాయ్ చాలా చూడవలసిన ప్లేస్ అండి. ఇక్కడ మొత్తం టీ ఎస్టేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. టీ ఎస్టేట్స్ ఉంటాయి. మనం బస్ మీద తిరుగుని కూడా గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ వాడి మనం చాలా సింపుల్ గా, చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ డబ్బులతో మనం ఈ యొక్క వాల్పరాయ్ని మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుందండి. చాలా చీప్ గా చేసుకోవచ్చు అనమాట. చాలా చౌకగా తక్కువ రేట్ లో మనం ఈ యొక్క టూర్ ని పూర్తి చేసుకోవచ్చు. మరి వాల్పరాయ్ వస్తే మనం 2 days కంపల్సరీ స్పెండ్ చేయాలి. 1 night మనం స్పెండ్ చేయాలండి మినిమం. లేకపోతే కొన్ని ప్లేసెస్ చూడలేము అసలు. అంటే నేచర్ ఎంజాయ్ చేయలేము. చాలా హెక్టిక్ అయిపోద్ది అన్నమాట జర్నీ కూడా. మరి రూమ్ రెంట్స్ కి వస్తాడు కూడా, రూమ్ రెంట్స్ వస్తే ఏంటంటే రూమ్ రెంట్స్ కూడా చాలా తక్కువ అండి. మనకి ఒక రోజుకి 500 ఛార్జ్ చేస్తాడు అనమాట. 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. పర్లేదండి. రూము మంచిగా మనకి అకామిడేషన్ నైట్ పడుకోవడానికి ఇబ్బంది లేకుండా మనకు ఉంటుంది. బాగుంది, మంచిగా పెట్టించాడు అనమాట. అవన్నీ కూడా వీడియోలో డీటెయిల్ గా మీకు చెప్తాను. మరి ఈ వీడియోలోని నా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూసాను నేనైతే. మరి ఉదయాన్నే 5 o'clock లేచానండి. లేచి కోయంబత్తూరులో ఉక్కాడం బస్ స్టాండ్ నుంచి పొల్లాచి వెళ్దామని చెప్పి బయలుదేరాను. ఎందుకంటే పొల్లాచి నుంచి మనకి వాల్పరాయ్కి చాలా బస్సులు ఉంటాయన్నమాట. మరి అంత ఉదయాన్నే మనకి టిఫిన్ దొరకదండి. అందుకని మంచిగా చాయ్ ఒకటి తాగాను పొల్లాచి బస్ స్టాండ్ లోని. మన పొల్లాచి నుంచి మనం డైరెక్ట్ గా వాల్పరాయ్కి బస్సెస్ ఉంటాయండి. కానీ నాకు లక్కీగా ఉక్కాడం బస్ స్టాండ్ నుంచే డైరెక్ట్ బస్ దొరికింది. సో ఆ బస్ కాసేపు అక్కడ పొల్లాచిలో అవుతుంది. దారి పొడవునా మనం వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడ చూసినా కోకోనట్ ప్లాంటేషన్స్ కనిపిస్తాయండి. పొల్లాచి తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది రిజర్వాయర్ అండి. డ్యామ్ కనిపిస్తుంది మనకి. ఈ డ్యామ్ పేరు అలియార్ డ్యామ్ అండి. ఈ అలియార్ డ్యామ్ దగ్గర బయట ఈ విధంగా ఉంటుంది. ఇదే రోడ్ అనమాట వాల్పరాయ్ వెళ్ళడానికి కూడా. మనకి ఇక్కడ 20 రూపాయలు టికెట్ తీసుకుంటారు. స్టార్టింగ్ లో చిన్న మనకు బొమ్మ వెల్కమ్ చెప్తుంది. తర్వాత స్టార్టింగ్ లోనే గేట్ ఎంటర్ అవ్వగానే మనకి మంచిగా పార్క్ అవుట్ చేశారండి. చిల్డ్రన్ పార్క్ లాంటి తయారు చేశారు. మంచి ఫౌంటైన్స్ అవి పెట్టారు. మరి మంచి వెల్కమింగ్ ప్లాంట్స్ అవి ఉంటాయండి. మనకి గార్డెన్స్ అవి చాలా బాగా మనం వెల్కమ్ చేస్తాయి. ఏంటి రెడ్ టీ షర్ట్లు ఉన్నా అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను ఫస్ట్ డైరెక్ట్ గా వాల్పరాయ్ వెళ్ళిపోయాను. రిటర్న్ జర్నీలో కవర్ చేస్తాను అనమాట ఈ డ్యామ్ ని. ఎందుకంటే డైరెక్ట్ బస్ అయితే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఈ కొండలే అనమాట మనం వాల్పరాయ్ వెళ్ళేటప్పుడు ఎక్కేది. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న గ్రీనరీ అంతా కూడా ఏంటనుకుంటున్నారు? మొత్తం అన్ని కోకోనట్ ప్లాంటేషన్స్ అనమాట అవన్నీ. ఈ డ్యామ్ దగ్గరలోనే కోయంబత్తూరు యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుందండి. అందువల్ల ఏమో చాలా అగ్రికల్చర్ బాగా ఇక్కడ పండిస్తారండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి మంకీ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. మంకీ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగానే మనకి నెమళ్ళు ఈ విధంగా మనకు వెల్కమ్ చెప్తాయి. దాంతో పాటు వాటితో పాటు మంకీలు కూడా, అంటే కోతులు కూడా మనల్ని చాలా బాగా వెల్కమ్ చేస్తాయండి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే. మరి ఈ మంకీ వాటర్ ఫాల్ దగ్గర మనకి 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు. చూడండి బ్యాక్ సైడ్ నెమళ్ళు ఎంత బాగున్నాయో. అవి మనం చాలా దగ్గరలో ఉంటాం. అయినా సరే అవి నన్ను చూసి పారిపోలేదండి. సో మరి లాస్ట్ కి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను. సో ఈ విధంగా ఎంట్రన్స్ లో ఈ విధంగా ఉంటుంది. మనకు వాటర్ ఫాల్ కూడా మంచిగా వెల్కమ్ చెప్తుందండి దూరం నుంచి. మరి ఈ విధంగా ఉంటుంది అనమాట మంకీ వాటర్ ఫాల్. ఎందుకంటే వర్షం తగ్గిపోయింది కాబట్టి వాటర్ ఫాల్ ఫ్లో కూడా కొంచెం తగ్గింది. లేకపోతే ఇదంతా కూడా చాలా బాగుంటుందంట. అందుకే చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళు చాలా వరకు మంకీ వాటర్ ఫాల్ చూస్తారు. సో ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళిపోయాం అనుకోండి, మరి జనాలు పెద్దగా ఉంటారు, మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఈ మంకీ వాటర్ ఫాల్స్ దగ్గర ఆటల దగ్గర మీరు మరి వాటర్ తో ఆడొద్దండి. ఎందుకంటే నాకు ఒకతను ఏం సజెస్ట్ చేశాడంటే, ఈ వాల్పరాయ్ వెళ్ళేటప్పుడు మరి ఎక్కడైనా సరే మీకు వాటర్ కనిపిస్తే వాటర్ లో ఆడొద్దు సార్ అని చెప్పాడు. ఎందుకంటే లీచెస్ ఉంటాయంట, జలగలు ఉంటాయటండి. అవి మనకు ఫస్ట్ కనిపించవు కానీ తర్వాత మనకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయని చెప్పాడు. ఈ మంకీ వాటర్ ఫాల్ కూడా నేను రిటర్న్ జర్నీలోనే కవర్ చేశానండి. అబ్జర్వ్ చేశారా? రోడ్ చూసారండి? ఈ బెండ్స్ ఎలా ఉన్నాయో వీటిని హెయిర్ పిన్ బెండ్స్ అంటారు. ఈ మొత్తం మనం కింద నుంచి వాల్పరాయ్ వెళ్ళేటప్పుడు మన దగ్గర 40 హెయిర్ పిన్ బెండ్స్ కనిపిస్తాయండి మొత్తం. ఇవి చాలా టఫ్ గా ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్స్ కి. సో ఎవరైనా కార్లో వెళ్ళేటప్పుడు మంచి ఎక్స్పర్ట్స్ అయితేనే మనం డ్రైవ్ చేయాలి. చాలా ఇబ్బంది పడతాం. కార్ కూడా మంచి కండిషన్ లో ఉండాలి కార్ ట్రావెలింగ్ చేస్తే. చూడండి పైనుంచి డ్యామ్ ఎంత అందంగా కనిపిస్తుందో. పెద్ద అడవి చూసారా? ఈ మొత్తం ఇక్కడ నుంచి మనకు పెద్ద ఫారెస్ట్ మనకు కనిపిస్తుందండి. ఈ మధ్యలో ఇంకెవరు మనకి ఉండరన్నమాట.
ఏ అంటే విలేజెస్ అవి కూడా ఉండవు. మొత్తం అంతా కూడా పెద్ద పెద్ద చెట్లతోని పెద్ద ఫారెస్ట్ నిండిపోయి ఉంటది అనమాట. ప్రతి హెయిర్ పిన్ బెండ్ దగ్గర మనకి ఏంటంటే బోర్డు పెట్టి ఆ బెండ్ నెంబర్ రాస్తారండి. ఒక హెయిర్ పిన్ బెండ్ నెంబర్ రాస్తారు. ఈ ప్లస్ ఈ ఫారెస్ట్ లో ఉండే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అటు బొమ్మలు పెట్టి రాస్తారు. నెక్స్ట్ మనల్ని వెల్కమ్ చేసేది ఏంటంటే టీ ఎస్టేట్స్ అండి. ఇంకా ఫారెస్ట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్లపరేకి ముందే మనకి టీ ఎస్టేట్స్ మొత్తం కనిపిస్తాయి. ఇంకా అక్కడి నుంచి మనం ఎర్లీగా బయలుదేరిపోయాం అనుకోండి, ఫస్ట్ బస్ కి ఆల్మోస్ట్ లైక్ కిందనే మనం పొల్లాచి నుంచి స్టార్టింగ్ బస్సెస్ మనం బయలుదేరితే మనకి ఈ విధంగా ఫాగ్ కనిపిస్తుంది అండి, మిస్ట్ అది కనిపిస్తుంది. మేఘాల పైన మనం వెళ్తుంటాం అనమాట. కొంత దూరం వెళ్ళి చూసారా మేఘాలు అక్కడ వచ్చి ఆగి ఉన్నాయి. సో అలా మేఘాల పై నుంచి మనం వెళ్తుంటామండి. అలా కాదు అనుకుంటే మరి రిటర్న్ జర్నీ అని సరే మనం ఎర్లీ మార్నింగ్ మనం ప్లాన్ చేసుకుంటే మనకు బాగా కనిపిస్తాయి, ఈ మేఘాలు కనిపిస్తాయండి. తర్వాత టీ ఎస్టేట్స్ చూసారా మొత్తం ఎంత గ్రీనరీ ఉందో. మొత్తం ఈ వాల్పార ఏంటంటే మా ఎవరైనా సరే నేచర్ ని గ్రీనరీని బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళైతే, బాగా ఇష్టపడిన వాళ్ళకైతే ఇది చాలా చాలా నచ్చుతుందండి. మనం ఇంకా వాల్పార వెళ్ళక ముందే స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఉందన్నమాట. తర్వాత మనం వాల్పారి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా విలేజెస్ ఉంటాయి, అవి కొండల పైన ఉంటాయి అనమాట. అంటే ఎస్టేట్స్ అండి అవన్నీ కూడా. చూడండి ఇక 31/40 ఆ బెండ్ నెంబర్ దగ్గరకు వచ్చాము. ఇంకా చూసారా ఈ ఫారెస్ట్ లోపల నుంచి వస్తున్న వాటర్ కి ఈ డ్రైవర్స్ చిన్న పైప్ పెట్టుకున్నారు. వాళ్ళ వాటర్ పట్టుకొని వాళ్ళు అది తాగుతారంట ఎప్పుడు కూడా. అంత మంచి వాటర్ వస్తుందండి. చూడండి ఎలిఫెంట్ టీ ఎస్టేట్ లోకి వచ్చేసింది, వైల్డ్ ఎలిఫెంట్ ఇది టీ ఎస్టేట్ లోకి వచ్చేసింది అనమాట. ఈ వాల్పారైలో మొత్తం 3 రకాల బస్ స్టాండ్లు ఉంటాయండి. ఒకటి ఏంటంటే గాంధీ బస్ స్టాండ్, ఇంకోటి ఓల్డ్ బస్ స్టాండ్, ఇంకోటేమో లోవర్ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. పొల్లాచి కానీ కోయంబత్తూరు మళ్ళీ రిటర్న్ జర్నీ రావాలనుకుంటే లోవర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి రావడం మంచిదండి. లేకపోతే మన బస్ లో సీట్లు మ్యాక్సిమం దొరకడానికి అవకాశం ఉండదు, ఛాన్సెస్ చాలా తక్కువ అండి. నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు ఒక అతను చెప్పాడు లోవర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మనం బస్ ఎక్కితే మనకి రిటర్న్ జర్నీలో సీట్ దొరుకుతుందని చెప్పాడు. ఇక్కడ హోమ్ స్టేస్ ఉంటాయని మనకి, ఇక్కడైతే హోమ్ స్టేస్ ఉంటాయి. చెప్పాను కదా హోమ్ స్టేస్. ఇగోండి ఈ రూమ్ తీసుకున్నాను, ఇది బేసిక్ రూమ్ అనమాట. లోపల మనకి గీజర్స్ అలాంటి ఎడిషనల్ ఫెసిలిటీస్ ఉండవు. ఒక ఫ్యాన్ ఇస్తాడు, ఫ్యాన్ పెద్దగా అవసరం ఉండదు మనకి, కానీ ఫ్యాన్ ఇస్తాడు. మరి బెడ్ ఇస్తాడు, రగ్ ఇస్తాడు, బేసిక్ ఇంజిన్ టాయిలెట్ ఇస్తాడు అనమాట. నేను రూమ్ అయితే మాత్రం బస్ స్టాండ్ దగ్గర తీసుకున్నానండి, గాంధీ బస్ స్టాండ్ పక్కన తీసుకున్నాను. మరి వాల్పారైలో ట్రావెలింగ్ కి నేను ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ మాత్రం వాడానండి, బస్సెస్ మాత్రం వాడాను. మాక్సిమం టికెట్ మీకు 20 రూపీస్ కన్నా ఎక్స్ట్రా ఏ బస్ లో ఉండదు. సో కండక్టర్ నాకు చెప్పాడు, సార్ పలానా షాప్కి వెళ్ళాలనుకుంటున్నాను, పలానా ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే, అక్కడే ఉంటది బాబు, అక్కడ ఏమి ఉండదు, నాతో రా రౌండ్ ట్రిప్ వేద్దాం ఒకటి అని చెప్పాడు. సో అప్పటి నుంచి నేను మాక్సిమం బస్సే వాడానండి, బస్సే వాడాను. మాక్సిమం ఎక్కడికి వెళ్ళడానికైనా నేను బస్సెస్ ని వాడాను. చోట్ల అయితే నేను మామూలు నడుచుకుంటూ వెళ్ళానండి కొన్ని కిలోమీటర్స్. అలాగే చాలా యానిమల్స్ ఉన్నాయండి ఈ యొక్క టీ ఎస్టేట్స్ లో, ఈ ఫారెస్ట్ లోని. ఎందుకంటే మనం కోయంబత్తూరు నుంచి ఈ వాల్పారై వచ్చే దారిలో చాలా మనకి ఫారెస్ట్ కనిపిస్తుంది, చాలా థిక్ ఫారెస్ట్ కనిపిస్తుంది. మరి ఆ థిక్ ఫారెస్ట్ ఎంత థిక్గా ఉంటుందంటే మనం ఊహించలేము. పొరపాటున అందులో కానీ పడ్డామంటే తప్పడిపోతామండి మనం. తర్వాత పైకి వచ్చాక వాల్పారై నుంచి మొత్తం టీ గార్డెన్స్ ఉంటాయి అన్నమాట, టీ ఎస్టేట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు నేను విన్నది ఏంటంటే ఇక్కడ ఎలిఫెంట్స్, తర్వాత బైసన్ అడుగుతున్నలు, అవి టైగర్స్, తర్వాత లెపర్డ్స్, ఇలా రకరకాల యానిమల్స్ అండి కనిపిస్తాయంట ఎక్కువ. నేనైతే ఇంతవరకు బైసన్ చూశాను ఫీల్డ్స్ లోని. తర్వాత ఎలిఫెంట్ కూడా చూశానండి, టీ గార్డెన్స్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఎలిఫెంట్ కూడా వచ్చింది, చూశాను. నాతో పాటు ఇంకో అబ్బాయి, లోకల్ అబ్బాయి వచ్చాడు, బస్సులో కూర్చున్నప్పుడు అన్నాడు అనమాట, తన అరుదుగా కనిపిస్తుందంట. సో ఇలా చాలా యానిమల్స్ ఉన్నాయండి, బాగుంటది. న్యాచురల్ గా మనం వాల్పారై వచ్చినప్పుడు న్యాచురల్ గా మనం వైల్డ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాము, కనిపిస్తాయి వైల్డ్ యానిమల్స్ చాలా వరకు. ఇది చూడవలసిన ప్లేస్ అండి అని అడిగితే మాత్రం. ఇది చూసారా కూలాంగల్ రివర్ అండి, ఇదే అనమాట నేను చెప్పిన స్టాప్. ఆయనకి అన్నాడు, చూసావు బాబు ఎలా ఉందో, దాంట్లో ఏం చూస్తావు, దాంట్లో ఏం ఎంజాయ్ చేస్తావు నువ్వు అని చెప్పి అన్నాడు. చాలా మంది వాటర్ లో ఆడుతున్నారు, అది మనం మాత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, అలాగా ఆడకూడదు. ఎందుకంటే జలగలు ఉంటాయి లోపల, లీచెస్ ఉంటాయి. తర్వాత చూడండి మీరు ఈ యొక్క మొత్తం ఈ వాల్పారైలో మనం బస్ చేసుకుని మొత్తం డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి తిరిగి రిటర్న్ జర్నీ చేసి మనం ఎన్ని డైరెక్షన్స్ లో వెళ్ళినా సరే మీకు ఇలాగే కనిపిస్తుంది అనమాట. మధ్య మధ్యలో ఈ బిల్డింగ్స్ ఏంటి అనుకుంటా, ఊర్లు అనుకుంటున్నారా? కాదండి, ఇవన్నీ ఎస్టేట్స్, టీ ఎస్టేట్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇక్కడ టీ ఎస్టేట్స్ ఉంటాయండి, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటాయి. సో వాళ్ళవన్నమాట ఈ ఎస్టేట్స్ అన్ని కూడా.
ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ లోకల్స్ అండి. చివరికి వెళ్ళిన తర్వాత నాకు చివరి తీసుకెళ్ళాక చూడండి ఇక్కడ ఫౌంటైన్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ మీకు మాక్సిమం వాటర్ కెనాల్స్, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయండి. చాలా బాగుంటది అనమాట. మీరు వాల్పారైలో మాత్రం నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే బ్రిడ్జెస్, రకరకాల బ్రిడ్జెస్ మంచిగా కనిపిస్తాయండి ఫారెస్ట్ మధ్యలోని. మీరు నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవ్వరండి. వాల్పార ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో మొత్తం జర్నీ చేసి వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిపోయిందండి. దీని పేరు సబరీ మెస్ అనమాట. నాకు మార్నింగ్ కనిపించిన అతను లోకల్ అతను చెప్పాడు, సరే ఇక్కడ మెస్ బాగుంటది ఇది ఇంకో మెస్ పేరు కూడా చెప్పాడు అనమాట. వీళ్ళు చూసారు రేట్లు రాయలేదు, ఎందుకు రాయారంటే చెప్తాను అది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు మనకి చీట్ చేస్తారు యాక్చువల్ గా. ఈ ఇక్కడ సాపాడు అంటారు. మామూలుగా సాపాడు అయితే మనకి భోజనం ఇస్తారండి, ఫుల్ మీల్స్ ఇస్తారు, 100 రూపాయలు ఇది. సో ఇది 100 రూపాయలు తీసుకున్నారు. ఇది వర్తేనండి, పర్లేదు 100 రూపాయలకి. మంచిగా పాపడ్ ఇస్తాడు, 2-3 కర్రీస్ ఇస్తారు. సాంబార్ మాత్రం ఎక్సలెంట్. మరి ఇక్కడే ఎక్సలెంట్ అంటే తమిళనాడులో ఇంకా ఎలా ఉంటది, కొండలపైన ఎంత బాగా చేశారంటే కింద ఇంకా బాగుంటది అని అన్నారు అనమాట వేరే వాళ్ళు, సో లోకల్స్. సో మనకు పాపడ్ ఇస్తాడండి ఇలాగా. కానీ నేను మోసపోయాను ఈ మెస్ లో. మధ్యాహ్నం మీల్స్ బాగుంది కదా అని చెప్పి సాయంత్రం వెళ్ళి ఊతప్పం చెప్పాను, వాడు 90 రూపాయలు తీసుకున్నాడు. సో నా మధ్యాహ్నం మీల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బస్ పట్టుకున్నాను అనమాట. వేరే బస్ పట్టుకున్నాను, వేరే జర్నీ స్టార్ట్ చేశాను. చూసారా కార్లు వేసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే చాలా చిన్న రోడ్లు ఉంటాయి. కార్స్ ఒకసారి వెళ్ళలేవు అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం వెళ్ళబడితే తీసుకెళ్ళిపోయాం అనుకోండి, బస్సులు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇలాగా చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. సో డ్రైవింగ్ బాగా రావాలి. తర్వాత కార్స్ కూడా అంతే, ఎక్కడ పడితే ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ తీసుకెళ్ళడం మంచిది కాదని నా యొక్క ఉద్దేశం అండి. చూడండి మనం ఎటు వెళ్ళినా సరే ఇంతే, ఇలాగే ఉంటది, మొత్తం గ్రీనరీ అనమాట. ఎటు చూసినా సరే గ్రీనరీ. మీరు చాలా ఇష్టపడతారండి, చాలా లవ్ చేస్తారు నేచర్ ఇష్టపడిన వాళ్ళు అయితే మాత్రం. ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికంటే వెల్లమలై టనల్ అండి. వెల్లమలై టనల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న టనల్ క్రియేట్ చేసి వీళ్ళు ఒక వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట. సో ఇక్కడ కూడా చాలా మంది టూరిస్టులు వస్తున్నారు అనమాట, చాలా మంది వస్తున్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మరి క్లోజ్ చేసి ఉందండి. దానికి రీజన్ కూడా ఏం చెప్పారంటే వచ్చి దీన్ని చూడడానికి వచ్చేస్తారట జనాలు అందరూ. అది చూసాక నాకు ఆశ్చర్యంగా అనిపించింది. దీని అంటే ఇలా వాటర్ ఫాల్స్ కన్నా మెయిన్ ఇక్కడికి మాత్రం మన ఫారెస్ట్ ని ఎంజాయ్ చేయడానికి, నేచర్ ని ఎంజాయ్ చేయడానికి రావాలండి మెయిన్ గా. చూసారా అక్కడ మరి నాకు పెద్దగా అంటే పెద్ద ఎక్సైట్మెంట్ ఏమి అనిపించలేదు టన్నల్ చూసిన తర్వాత. సో తర్వాత అక్కడ ఏంటంటే లోకల్ గా అక్కడ ఉన్న చూసారు టీ ఎస్టేట్ లో టీ ఆకులు కట్ చేస్తున్నారు. సో ఆ కట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా నేను చూసాను అలా కట్ చేస్తున్నారా ఏటా అని చెప్పి సరదాగా చూసి వాళ్ళు కట్ చేస్తున్నప్పుడు నేను వీడియోస్ తీసుకుంటూ సరదాగా స్పెండ్ చేశాను. వాళ్ళైతే నన్ను అడిగారు తమిళ్ తెలియమా అని అడిగారు. మరి తమిళ్ మనకి ఇల్లా అని చెప్పాను. నాకు వచ్చిరాని తమిళ్ ఏదో తప్పో రైట్ నాకు తెలియదు కానీ చెప్పేశాను ఇల్లా అని చెప్పి. ఓకే, ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ అర్థం చేసుకుని అడిగారు నీట్ గా. నేను ఆంధ్రా నుంచి వచ్చని చెప్పాను. చూసారా మీరు టీ ఆకులు చిగురులు కట్ చేస్తున్నారు అనమాట. అదొక మిషన్ ఉంది, చేత్తో కాదండి, వాళ్ళు ఆ మిషన్ తో కట్ చేస్తారు. అలాగా ఫాస్ట్ కట్ చేసేసుకుని అలాగా వచ్చిన ఆకులు తీసుకుని వెనకాల సంచి ఉంటది, ఆ సంచిలో వేసేసుకుంటారు అనమాట. పైన తలపైన ఒక స్మూత్ గా ఉండడానికి కోసము ఒక గుడ్లాడి పెట్టుకుంటారు. మనం సుమ్మ అంటాము, మా సైడే సుమ్మ అంటారు విశాఖపట్నం సైడ్. సో అది పెట్టుకొని వాళ్ళు దానిపైన బ్యాగ్ ని మొత్తం తగిలించుకొని వాళ్ళు మొత్తం ఈ ఆకులన్నీ ఇలా కట్ చేస్తున్నారు అనమాట. నీట్ గా చూసారా చిగుర్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కట్ చేస్తున్నారు అనమాట ఆవిడ. మొత్తం ఆ బ్యాగ్ నిండా కట్ చేసుకొని వచ్చి లాస్ట్ కి ఒక ప్లేస్ తీసుకొచ్చి ఇస్తారండి. ఆ ప్లేస్ దగ్గర పట్టేస్తారు, మొత్తం పెట్టేస్తారు అనమాట. చూడండి ఈ చిగురులన్నీ ఎలా కట్ చేస్తున్నారు నీట్ గా. మొత్తం ఏమైనా వేస్ట్ ఉంటే తీసేస్తారు. అలాగా లేతాకులన్నీ తీసుకొని అవన్నిటిని తీసుకెళ్లి వాళ్ళు బ్యాగుల్లో పెట్టేసుకుంటారు అనమాట. ఇదే ప్రాసెస్ మొత్తం మాక్సిమం ఈ ఎస్టేట్స్ లో ఒక్కొక్క ఎస్టేట్ ఒక్కొక్క కంపెనీ పేరు మీద ఉంటది అనుకుంటా. చాలా కొన్ని వేల ఎకరాలు ఉంటదండి ఒక్కొక్క ఎస్టేట్ కూడా. సో ఇప్పుడు నేను చెప్తుంది ఈ యొక్క వెల్లమలై ప్లేస్ లో ఉండి నేను చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మీకు. చూడండి ఎటు చూసినా ఇక్కడ కూడా టీ ఎస్టేట్స్ ఉంటాయి. మొత్తం ఇలాగా మొత్తం మీరు వాల్పారైలో బస్సు పట్టుకొని ఏ డైరెక్షన్ లో మీరు వెళ్ళినా మాక్సిమం టీ ఎస్టేట్స్ అండి. కొండలన్నీ కూడా టీ ఎస్టేట్స్ తో నిండిపోయి ఉంటాయి. చూసారు ఈ టన్నల్ దగ్గరికి నేను వచ్చాను అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వేరే ఆయన చెప్పాడు, బాబు ఇక్కడ కాదు, కొద్దిగా సరదా నడుచుకుని ముందుకెళ్ళు ఒక 2-3 కిలోమీటర్స్, ఆ తర్వాత బస్సు ఎక్కుదు కానీ బస్సు వస్తుంది అక్కడ కావాల్సి అని అన్నాడు. సో అందుకని నేను అలా నడుచుకుని వెళ్ళాను. చూసారా ఇవన్నీ కూడా మొత్తం టీ బ్యాగ్స్ అండి, వాళ్ళందరూ ఇలాగా కట్ చేసినవి. సో కట్ చేసిన తర్వాత అక్కడ జనాలందరూ ఏం చేస్తారంటే లోకల్ బస్సులు వస్తాయి ఇలాగా. సో ఈ టీ ఎస్టేట్స్ మధ్యలోనే మొత్తం ఇల్లులు ఉంటాయి లోకల్స్వి. సో వాళ్ళు ఏంటంటే బస్సులు ఎక్కేసి ఆ లగేజ్లు పట్టుకొని ఆ సంచులు పట్టుకుని మళ్ళీ దిగిపోతారు వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు. సో ఈ విధంగా ఉంటదండి ఇక్కడ మొత్తం అంతా కూడా. మనకి మధ్యలో ఈ విధంగా మనకి కెనాల్స్ వాటర్ తో ఇలా వాటర్ ఫ్లో అవుతూ కనిపిస్తూ ఉంటాయి.
ఇవన్నీ చూసినప్పుడు మనకు చాలా సరదాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మరి ఈ విధంగా చూడండి ఎంతమంది పనిచేస్తున్నారో ఈ టీ ఎస్టేట్ లోని. అలాగే నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా నాకు వైల్డ్ యానిమల్స్ కూడా కనిపించిందండి. ఆ బైసన్ అంటారు కదా, అదే అడవి దున్న అంటారు కదా, అది కూడా కనిపించింది ఫ్రెండ్స్. బైసన్ అక్కడ చూడండి. ఈగల్, అది ఈగల్ లాగా ఉంది, కాకపోతే ఈగల్ కాదు. ఈగల్ కాదా ఈగలో తెలియట్లేదు. చూడండి ఆ బర్డ్. ఓ ఈగల్, అది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా మనకి ఎక్కడ చూసినా వాటర్ స్ట్రీమ్స్ కనిపిస్తాయండి. వాటర్ స్ట్రీమ్స్ బాగా కనిపిస్తాయి. వాటర్ స్ట్రీమ్స్ ఇలా కనిపిస్తాయి ఎక్కువగా. ఎక్కడ చూసినా వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయండి ఇలాగా. నేను ఇంకా మరి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. అలా సరదాగా చూసుకుంటూ వెళ్తున్నానండి. బస్సులు ఏం రావట్లేదు ఇంకా, అందుకని చెప్పి నేను అలా వెళ్ళిపోతూ ఉన్నాను. అలా వెళ్తూ ఉంటే ఒక లొకేషన్ లో బోర్డు ఉందండి. ఏంటంటే ప్రాంతర్ క్రాసింగ్ జోన్ అంట, అంటే చిన్న చిరుతపుల్ టైప్ లో ఉండేవి క్రాస్ అవుతాయి ఇక్కడ అని చెప్పిస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే మరి బస్సు ఎక్కేసాను. ఒక బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కేసాను అనమాట. ఆ బస్సు ఎక్కి ఇంకా కొండల పైకి, ఇంకా పైకి చూసారా పైకి అంత పెద్ద కొండలు ఉన్నాయి. ఇంకా అలాగా నేను వేరే డైరెక్షన్ లో ఉన్న కొండపైకి ఈ బస్సు వెళ్ళిపోయానండి. చూడండి ఎంత కష్టంగా వెళ్తుంది బస్సు. బస్సు వెళ్ళేటప్పుడు కూడా ముందుకి వెనక్కి వచ్చి ఆ బెండ్స్ దగ్గర హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి అనమాట ఎక్కువగా. ఆ బెండ్స్ దగ్గర అలాగా చాలా కష్టంతో వెళ్తాయండి పైకి వెళ్ళేటప్పుడు. అందువల్ల ఎవరైనా కారు వేసుకుని వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంత ఈజీగా మనం వెళ్ళపడతలుగా వెళ్ళిపోకూడదండి, చాలా ఇబ్బందులు. మరి ఈ వాల్పారైలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అన్ని వీడియో చేసుకుని కూర్చుంటే చాలా లెంత్ అయిపోతుందండి. సో ఇదే వాల్పారై విలేజ్ టౌన్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మీకు. పెద్ద టౌన్ ఏం కాదు, పర్లేదు, ఒక మోస్తాదుగా అన్ని దొరుకుతాయి. కాకపోతే ఏట్లకి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయండి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టాను ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి. తర్వాత నేను మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ నేను 2 days చెప్పాను కదండి, మరి రూమ్ లో ఉండి నెక్స్ట్ రోజు నేను మరి కేరళ వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసుకున్నాను. ఇవండి మొత్తం అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అత్రిపల్లి ఫాల్స్, వాజాచల్ ఫాల్స్, ఇవి రెండు కూడా నేను కవర్ చేశాను. అవి ఈ వీడియోలో చూపించలేదండి, అది డిఫరెంట్ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బడ్జెట్ లో మాత్రం ఇగో ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్ని మనం తినడానికి బాగుంటది. నెక్స్ట్ అంబు మెస్ అని ఇంకో మెస్ ఉంటదండి. ఆ మెస్ లో అయితే చాలా బాగుంటది ఫుడ్ కూడా. చూడండి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఫుడ్ ఐటమ్ మరి పరాటా అంటే ఇది ఐటెం నేమ్ చికెన్ కొత్తు పరోటా. చికెన్ కొత్తు పరోటా. మరి ఇంతటితో వీడియో చేయడం అయిపోయిందండి. మరి ఇంకెన్నో మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.